తెలుసా? తీసుకుని వెళ్ళి ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను తోట యొక్క అనుభవం, అసలు ఏదేను అనేటువంటిది దేనికి సాదృశ్యమో తెలుసా? పరలోకమునకు సాదృశ్యం. అంటే దేవుడు పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉన్నటువంటి వాడు ఏదేను తోటలోకి ఎందుకు వచ్చాడు? పరలోకమే ఏదేను తోటగా కింద దేవుడు మరల్చాడు కాబట్టి, అందుకనే ఆయన సాయంకాల సమయంలో ఆ యొక్క ఏదేను తోటలో ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. అంటే పరలోకం ఏ విధంగా ఉంటుందో భూలోకంలో ఉన్నటువంటి ఏదేను తోట కూడా అదే విధంగా ఉన్నది. పరలోకంలో ఏముంటాయి? కష్టాలుండవు, నష్టాలుండవు, శోధనలుండవు, ఇరుకులుండవు, ఇబ్బందులు ఏమి ఉండవు. ఏదేను తోటలో కూడా ఆదాము అవ్వకి ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఏమీ లేవు. అక్కడ ఏముంటాయి? దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని కీర్తించడం, దేవుని గణపరచడమే ఉంటాయి. ఏదేను తోటలో ఆదాము అవ్వ చేస్తుంది ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం, కీర్తించడం, గణపరచడం, ఇవే చేస్తూ ఉన్నారు. అంటే పరలోకం ఏ విధంగా ఉన్నదో ఏదేను తోట కూడా అదే విధంగా ఉన్నది. ఇంకా ఈ యొక్క ఏదేను తోటలో ఉన్నటువంటి గొప్ప అనుభవాలు ఏంటో తెలుసా? దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునితో బంధాన్ని కలిగి ఉండడం, దేవుని యొక్క సన్నిధిని అనుభవపూర్వకంగా అనుభవించడం, దేవుణ్ణి చూసి కూడా మరణించలేనటువంటి అద్భుతమైనటువంటి స్థితి దేవుడు ఆదాముకు అవ్వకు ఇచ్చాడు. అంటే వారు నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ ఉన్నటువంటి వారు. నిత్యము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క అనుభవాన్ని, దేవుని యొక్క గొప్ప ప్రసన్నతను వారు అనుభవించగలిగారు. ఇది ఏదేను తోటలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు వీరితో వచ్చి మమేకమై, దేవుడు వీరితో వచ్చి ఆయన స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ, అన్యోన్య సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారి జీవితంలోనికి వచ్చాడు సాతాను. ఆలోచన చేయండి. సాతాను రావాలన్నా, పాపము రావాలి అనన్నా, పాపానికి లేకపోతే సాతానుకు మనం సమయం ఇస్తేనే వస్తాడు. సమయాన్ని ఇవ్వకుండా సాతాను రాడు. సమయం ఇవ్వకుండా పాపం మన జీవితంలోనికి రాదు. పాపము రావడానికి అవకాశం ఇస్తేనే వస్తాడు, లేకపోతే రాడు. సాతాను మన జీవితంలోనికి అనుమతిస్తేనే వస్తాడు, లేకపోతే రాడు. ఆలోచన చేయండి. ఇక్కడ ఆదాము అవ్వ ఈ ఇరువురు ఏం చేశారు అనంటే, పాపాన్ని వారు ఆహ్వానించారు. పాపం వారి జీవితంలోనికి రావడానికి అవకాశాన్ని ఇచ్చారు. పాపం వారి జీవితంలోనికి రావడానికి సమయాన్ని ఇచ్చారు. అందుకనే పాపం వారి